దేవుని దగ్గరకు వచ్చిన మనము కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను తెలుసుకుంటూ ఈ లోకంలో జీవించాలి అన్నది దేవుడు కోరుకుంటున్నటువంటి విషయము. వీళ్ళారా, ఇక్కడ లోకము, ఈ లోకం గురించి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవాలి. లోకం అంటే లోకులు, తర్వాత ఆత్మీయులు, తర్వాత దైవం. ఈ 3 విషయాలు గురించి మనం కొద్దిసేపు ఆలోచన చేద్దాం. ప్రియులారా, లోకం, ఈ లోకం అనేది ఈరోజు పరిస్థితి ఎలా ఉంది? లోకంలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యాలు చూస్తూ ఉంటే, లోకంలో జరుగుతున్న వార్తలు వింటున్నప్పుడు మన మనసంతా కూడా బాధపడుతుంది. గగ్గరపొడిచేటువంటి విషయాలు కూడా మనం చూస్తున్నాం. ఈరోజు చాలా భయంకరమైన పరిస్థితులలోకి ఈ లోకం వెళ్ళిపోయింది. మరి ఇలాంటి లోకంలో బ్రతుకుతున్న మనము ఎంత జ్ఞానము, ఎంత వివేకంతో బ్రతకాలో ఒకసారి ఆలోచించండి. అంటే చాలా కఠినమైనటువంటి దినాలలో మనం బ్రతుకుతుంటున్నప్పుడు ఈ లోకంలో మరి వాక్యం తెలిసిన మనము ఎలా ఉంటున్నాము, ఎలా బ్రతుకుతున్నాము? అందుకే దేవుడు ఈ లోకంలో నుంచి దేవుడు మనలందరిని కూడా వేరుపరిచాడు. అంటే వేరుపరిచాడు అని అంటే దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? అందరితో పాటు, లోకంతో పాటు మీరు అంటే మనము నశించిపోవద్దు అన్నది దేవుడు కోరుకున్న ఒక విషయం. మరి అలాంటి ఈ లోకంలో మనం ఎంత భయము, ఎంత భక్తి మనం కలిగి ఉండాలి చెప్పండి? లేదనండి ఈరోజు. కనుక లోకము అనేది ఎలా ఉంటుందనంటే దేవునికి భయపడదు. లోకము అనేది దేవుని మాటకు లోబడదు. దేవునికి లేదా దేవుని మాటలు వింటున్నా, చెబుతున్నా భయపడరు. అలాంటి లోబడిని, భయపడిన లోకంలో మనం ఉన్నాం. ఇక అలాంటిది మనకేముండాలి? భయం ఉండాలి, భక్తి ఉండాలి. మరి ఈరోజు ఉందా? లేదు. లోకంలో ఉన్నవారు ఎలాగుంటున్నారో, లోకంలో క్రీస్తుని దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఆ లోక ఆచారాలే పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు చదివిన లేఖన భాగం మీరు చూశారు కదా, ఏమని చెప్పాడు అక్కడ? మనుషుల ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి అది చూసారా, అనుసరించొద్దు అన్నాడు. అసలు ఈ లోకం అనేది ఎలాంటి ఆచారాలు ఉన్నాయో, ఎలా నడుచుకుంటుందో దానిని మనం అసలే పట్టుకోవద్దట, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులను మీరు లోబడనేలా మరలా లోకం వైపు వెళ్ళిపోతూ ఉంటారు. కనుక లోకం అనేది, లోకంలో ఉన్న మనుషులకు రాబోయే కాలంలో ఏమి జరిగిద్దో అన్న భయం లేదు. మీకు అర్థమవుతుంది కదా? లోకంలో జీవించే వారికి జ్ఞానం లేదు. జ్ఞానం లేకపోవటం వలన భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం వస్తుందో అన్న ఆ సంగతి వీళ్ళు మరిచిపోయి బ్రతుకుతున్నారు. అందుకే మనము మరి లోక ఆచారాలలో ఉంటే దేవుని ఆజ్ఞలను మనం ఎక్కడ పాటిస్తాం? పాటించలేం కదా. కనుక ఒకనాడు లోకం ఎలా ఉందో తెలుసా? ఒకనాడు లోకం ఎలా ఉందనంటే దేవుడు హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. దేవుడు జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే తెలియపరుస్తాడు. ఆ తెలియపరిచినప్పుడు మనుషులైనటువంటి వాళ్ళందరూ కూడా వినాలి కదా. ఏదో జరుగుతుంటుంది, దేవుడు చెబుతున్నాడు, కాస్తంత విందాము అన్న ఆలోచన కలగాలి కదా. మరి కలిగిందా? ఇప్పుడు కలగట్లేదు, ఒకనాడు కూడా కలగలేదు. కనుక లోకం ఎలా ఉందో తెలుసా? భయము లేకుండా ఉందట. లోకం ఎలా ఉందో తెలుసా? భయం లేకుండా ఉన్నారనండి. అలా భయం లేకుండా బ్రతుకుతున్న ఈ లోకానికి దేవుని భయం ఏంటో, దేవుడు తన భయం ఏంటో చూపించాడు. నాకు ఎలా భయపడాలో అని. నిజంగా అలాగే ఉన్నారా ఒకనాడు అని అంటే ఉన్నారనండి. మీరు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక ఒకసారి చూడండి. ఒకనాడు లోకం ఎలా ఉందో ఒకసారి చూడండి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము ఒకసారి చూడండి. 3వ వచనం. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా. ఏమని చెప్పుకుంటున్నారట లోకులు?
భయమేమీ లేదట. ఏ భయం లేదు. నిర్భయంగా తిందాం, నిర్భయంగా తాగుదాం, నిర్భయంగా తిరిగి వద్దాం. ఇదంతా దేవుడు చూస్తున్నాడు. జరగబోయే పెను ప్రమాదాలను ముందుగానే తెలియపరుస్తున్నాడు దేవుడు తన ప్రవక్తల ద్వారా, తన సేవకుల ద్వారా. ఈ లోకము నాశనము అవుతుంది, అందులో మీరు కూడా ఉన్నారు కనుక మీరు తప్పించుకోండి. మీరు తప్పించుకోవాలంటే మీరు ఏం చేయాలో తెలుసా? నా మాట వినండి. ఇది ఎప్పుడు జరిగిన సంగతి? లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు అని ఎక్కడున్నారు వీళ్ళందరూ? ఎప్పుడు జరిగిన కాలం ఇది? ఎప్పుడు జరిగినటువంటి సందర్భం తెలుసానండి? నోవాహు గారి కాలంలో జరిగింది. నోవాహు గారి కాలంలో జరిగినటువంటి ఒక విషయాన్ని మరలా పౌలు గారు ఎత్తుకోవాల్సిన అవసరం వచ్చిందా? వచ్చింది. అంటే ఒకనాడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. క్రీస్తు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా భయం లేకుండా బ్రతుకుతున్నారంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళో చూడండి. ఏమండి, నోవాహు గారి కాలంలో నోవాహు గారికి చెప్పాడు జలప్రళయం వస్తుంది, మీరందరూ జాగ్రత్తగా పడండి అని. కానీ పడ్డారా? పడలేదనండి. ఎవరు? నోవాహు గారు మాత్రం పాటు పడ్డాడు 100 ఏళ్ళు సుమారుగా. అంటే ఈ లోకానికి నీ జీవితకాలం చెప్పిన వినేవాళ్ళు వింటారు, విన్నవాళ్ళు విన్నట్టుగా నటిస్తారు. ఒక విషయం తెలుసా? లోకులు నటించటం నేర్చుకున్నారు తప్ప జీవించటం నేర్చుకోలేదు. ఈవెన్ క్రైస్తవులు కూడా అలాగే మారిపోయారనండి. విచిత్రం ఇది. ఈరోజు క్రైస్తవ్యం చూడండి ఎలా ఉందో. సేమ్ లోకం ఎలా నడుచుకుంటుందో క్రైస్తవులు కూడా అలాగే. కానీ మీరు వాటి పద్ధతులు కానీ వారి ఆచారాలు కానీ మీరు ముట్టొద్దు అన్నాడే, రుచి చూడొద్దు అన్నారే. కానీ మనం ఏం చేస్తాం? అవ్వలెక్క రుచి చూస్తే ఏమైద్దు అన్నట్టుగా చూస్తాం మనం. ఎంత ప్రమాదం ఉందో చెప్పండి. అంటే మనకు కూడా ఏం లేదు, భయం లేదు కనుక మనకేంటి భయం? ఇప్పుడైతే యేసుక్రీస్తు వస్తాడు అని ఇప్పటికి నేను ఎన్ని రోజుల నుంచి వింటున్నాను, ఎన్నో సంవత్సరాలుగా నేను వింటున్నాను ఆయన వస్తాడు అని. ఆయన వచ్చింది లేదు, ఈయన చచ్చింది లేదు అన్నట్టుగానే ఉన్నారు కదా. కానీ ఏదో ఒక రోజు అంటూ ఉన్నది కదా. మనది కాని రోజు ఒకటి ఉంది. అది వాళ్ళకి విషయం తెలియదు. అందుకే లోకులు ఎలా ఉన్నారట? నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు అని చెప్పుకొనుచున్నారట. ఇలాంటి చెప్పుకుంటున్న వాళ్ళకి దేవుని మాటలు తెలియచేసే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? కరువైపోయారండి. ఈరోజు మనందరూ ఎక్కడ ఉండాలో తెలుసా? అదే దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని లోకానికి జ్యోతుల వలె నువ్వు కనబడాలి. అమ్మ కాస్త భయపడండి, దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తులో వచ్చిపోయాడు, మరలా రాబోతున్నాడు. లేదా మనమైనా ఎప్పుడో ఒకరోజు వెళ్ళిపోతాం. కానీ నీ జీవితం ఏంటి? నీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించని ఎవరికైనా ఈరోజు వాక్యం చెప్పే పనిలో ఉన్నారా చెప్పండి? భయం కలిగిన వాడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాడు. భయం లేని వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రకటించరు, దేవుని వాక్యం కూడా వినరు. దేవుని వాక్యం దగ్గరికి ఎవరు వస్తున్నారు చెప్పండి? ఈరోజు భయం ఉంటే ఆరోగ్యం బాగోలేదని ఇంట్లోనే కూర్చుంటామనండి. వెంటనే ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి, హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. అత్యవసరం అది, వెళ్ళాలి. వెళ్ళకపోతే చచ్చిపోతావు. మరి మన ఆత్మకు పట్టినటువంటి పరిస్థితిని బట్టి ఆలోచిస్తే ఇప్పుడు ఆత్మకు కావాల్సింది వాక్యం అయినప్పుడు ఆ వాక్యం దగ్గరికి ఎంతమంది పరిగెత్తుకొని వస్తున్నారు చెప్పండి? ఎవరూ లేదు. అంటే మనకు కూడా ఏంది? భయమేమీ లేకనే చక్కగా దేవుని వాక్యం దగ్గరికి రావట్లేదు, లోకంలో కలిసిపోతూ ఉన్నాం. అందుకే లోకులు ఇంకా భయంకరులు. లోకులు ఇంకా ఎలాంటి వాళ్ళు తెలుసా? చాలా భయంకరులు, చాలా భయంకరమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వారండి. కనుక ఈ లోకంలో నుండి, ఈ లోకుల చేతిలో నుండి మనల్ని తప్పించుకోవాలి. మీరందరూ లోకం చేతిలో నుండి తప్పించుకొని వచ్చారా? లోకం అంటే ఏంటి? లోకం అంటే మన బంధువులు ఉంటారు, ఏమంటే మన స్నేహితులు ఉంటారు, వీళ్ళందరూ లోకంలో ఉన్నారు కదా. వీళ్ళందరిలో నుండి మనం తప్పించుకొని వస్తున్నామా? ఆలోచించండి. అందుకే లోకులందరి చేతిలో నుండి మనం తప్పింపబడాలి. కానీ ఈ లోక ఆశలలో మనం పడిపోతుంటాం కదా. లోకంలో ఉన్నవారి మాట వింటాం కదా. కానీ లోకాల్లో కలగ చేసిన దేవుని మాట వినేది ఎవరు చెప్పండి? అందుకే లోకం నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు అని బ్రతుకుతున్నటువంటి వారి మీదకి గర్భవ్యాధి, ఏమండి ప్రసవ వేదన, స్త్రీ ఎలా అయితే తన పిల్లలు కనటానికి ఆ నొప్పులు వస్తుంటాయి, అకస్మాత్తుగా వారి మీదికి కూడా అలాగే ప్రమాదం వచ్చేసింది.
ప్రమాదం అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసింది. అందరూ కూడా ఆ జలప్రలయంలో మునిగి కొట్టుకొని పోయారు, చచ్చిపోయారనండి. అప్పటి వరకు భయం లేదన్నా, జలప్రలయం వస్తుందంటే భయం ఎందుకు? మరి ధైర్యంగా ఉండొచ్చు కదా. అప్పటి వరకు నీలో ఉన్న ధైర్యం ఏమైపోయింది అంటే, దేవుని దగ్గరకు రాకుండా మన దగ్గర ఎంత ధైర్యం ఉన్నా అది పనికి రానిది. ఒకనాడు నోహోవా గారు చెప్పుతుంటున్నప్పుడు ఆయన వద్దకు రాకుండా, ఆయన మాటలు వినకుండా ఆ మాటల ప్రకారంగా జీవించుకుంటున్న వారికి ఎంత ధైర్యం ఉంది, కానీ ఆ ధైర్యం అది పని చేయలేదు. మరి మనకున్న ధైర్యం ఏంటి? మనకున్న ధైర్యం ఏంటి చెప్పండి? కనుక మనకు ధైర్యం ఉండవలసింది ఒకటే, ఏంటో తెలుసా? అది వాక్యం. నేను ఎక్కడ ఉన్నా పర్వాలేదు, నేను ఏ క్షణానైనా చనిపోవచ్చు, లేదా ఏ క్షణానైనా ఈ లోకానికి యేసుక్రీస్తుల వారు రావచ్చు. ఐఎమ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను అని ఎంతమంది ధైర్యం కలిగి ఉంటున్నారు చెప్పండి? లేదనండి. మరి ఎలా చెప్పండి? ఇంకా ఈ లోకంలో అలాగే ఉంటారా? తప్పించుకోరా? అందుకే ఒకనాడు భక్తుడు ఏమంటున్నాడు చూడండి. ఒక కీర్తన గ్రంథము 17వ అధ్యాయం చూడండి. కీర్తన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం. ఒకనాడు భక్తులకు కలుగుతున్న మంచి భావాలు చూడండి ఎలా ఉన్నాయో. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోని తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీ హస్తబలము చేత నన్ను రక్షించుము. రక్షణ ఎక్కడుంది? దేవుని బలం దేవుని చేతిలో ఉంది. కానీ లోకులందరూ ఎక్కడుంది అనుకుంటున్నారు? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనమో, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బలగమో, వారిలో ఉన్న ధైర్యం అది. కానీ భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? తండ్రి దేవా, నీ హస్తబలము చేత నన్ను రక్షించుము. దేవుని హస్తాల దగ్గరికి రావాలి. దేవుని హస్తాల దగ్గరకు వస్తున్నాం ఈరోజు. ఒకసారి మీరు ఆలోచించండి. దేవుని హస్తబలం ఎంత గొప్పదేనండి. అది ఎంతటి ప్రమాదాన్నైనా నిన్ను తప్పించగలుగుతుంది. ఎంత ప్రమాదమైన ఒకవేళ నీ మీదకి వస్తే, నువ్వు దేవునికి అవసరమై ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఈరోజు నిజంగానండి ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి మనం కాపాడబడుతున్నామా లేదా చెప్పండి? దేవుని దయ, దేవుని హస్తబలం అది. భయంకరమైన కరోనా వచ్చింది ఒకనాడు 2019-20లో. ఎందరో సేవకులు కూడా పోతారు, ఎందరో పోయారు. అయినా దేవుడు ఈరోజు నిన్ను కాపాడుకున్నాడు అన్నది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మన బ్రతుకులో. అందుకే లోకులు ఏమంటున్నాడు ఆయన? లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలో ఉన్నాడు. లోకుల చేతిలో నుండి మనం కాపాడబడాలి. లోకులు ఎలాంటి వాళ్ళో తెలుసా? ఈ లోకులు చాలా భయంకరులు. ఏంటంటే లోకం అనేది ఎప్పుడు మంచిని ఆలోచించదు. లోకం అనేది ఎప్పుడు కూడా నిర్భయంగా ఉండేది. లోకం అనేది విశ్వాసం లేని వారుగా ఎక్కువగా ఉంటారు. మీరు ఈ లోకం గురించి ఈ విషయాలు మీకు తెలియాలి. నిజంగానండి. కనుక దేవుని కొరకు మనం బ్రతుకుతున్నాం అనుకోండి, చాలా గొప్ప విషయం. దేవుని దగ్గరగా నాకు రక్షణ ఉంది, నేను ఆ దేవుని దగ్గరకు నేను వెళ్ళాలి, ఈ లోకంలో ఉన్న నాకు దేవుడే కావాలి అని దేవుని దగ్గరకు వచ్చి బ్రతికే వారు జీవితంగా ఉండాలి మనది. ఈరోజు అలా ఉందా? కనుక లేదు. ఒకవేళ ఈ లోకంతో నువ్వు కలిసిపోయి జీవిస్తున్నా లోకం మనల్ని ఎలా ఉంటుందో తెలుసా? ఒకనాడు ఆడుకుంటుందనండి. లోకులట మనలో ఉన్న లోపాలను చూసి నవ్వుకుంటారట. మీకు విషయం తెలుసా? లోకులు మనలో ఉన్న లోపాలను చూసి నవ్వుకుంటారు. మనలో కొన్ని లోపాలు ఉంటాయి కదా, ఆ లోపాలు ఇతర వాళ్ళకి ఏం చేస్తుంటారు? చెప్తుంటారు. చెప్పి చక్కగా నవ్వుతూ ఉంటారు. లోకులు అంతే కదనండి. లోకులు మన లోపాలను చెప్పి నవ్వుకుంటారు. అందుకే లోకుల చేతిలో నుండి మనం తప్పింపబడాలి. ఈరోజు లోకంలోనే ఉన్నాం. ఆ లోకంలో మన గురించి రకరకాలుగా మిగతా వాళ్ళకు మనం చెప్తూ ఉంటారు. మనమే దేవుని గురించి చెప్తాము, వాళ్ళు మన గురించి చెప్తూ ఉంటారు. పని పాటలే ఉండవు కదా. ఈరోజు లోకంలో ఎలా ఉన్నారు చెప్పండి? లోకమంతా నోహోవా గారు ఏమో నిలబడి వాక్యం చెప్తున్నాడు, తన పని తాను చేసుకుంటూ, తన రక్షణ భాగ్యాన్ని ఏర్పాటు చేసుకుంటూ దేవుని మాటలు కూడా చెప్తున్నారు. వాళ్ళందరూ వచ్చి ఏం చేశారు? చూసారా, నోహోవా గారు ఏదో పిచ్చి పని చేస్తున్నాడు అని ఆయనను చూసి ఆయన గురించి ఇతరులకు చెప్పుకుంటూ నవ్వుకున్నారా లేదా చెప్పండి? ఎలా చేసుకున్నారనండి. అందుకే ఈ లోకంలో నుండి నువ్వు తప్పింపబడాలి. ఈరోజు అదే నువ్వు తప్పింపబడకుండా అదే లోకంలో జీవిస్తే ఈరోజు నీ గురించి కూడా మరొకరికి చెప్పరా?
ఒకళ్ళ గురించి మనకు చెప్తున్నారనంటే మన గురించి మరొకరికి చెప్పరని మనం ఎందుకు అనుకుంటాం చెప్పండి? లోకం చేసే పని ఇది. లోకం ఏం చేస్తుంది? ఎప్పుడు దేవుని గురించి ఆలోచించదు, దేవుని మాటల మీద విశ్వాసం ఉంచదు, దేవుని భయం లేకుండా జీవిస్తుంది. ఇలాంటి లోకంలో మనం ఉంటున్నామా? ఎంత భయం కలిగి ఉండాలి. నిన్ను చూసి, నువ్వు చేసే లోపాలను చూసి చెప్పుకొని నవ్వుకునే వారి చేతిలో నుండి నువ్వు దూరంగా ఉండవా? మరి ఇంకా ఎప్పుడు అలాగే ఉంటామా? దేవుని చింతకు రారా? రావాలి. అందుకే అంటున్నాడు, ఆయన యందు మీరు విశ్వాసం ఉంచండి. కనుక ఎవరి యందు విశ్వాసం ఉంచాలి మనము? దేవుని యందు. దేవుని యందు విశ్వాసం ఉంచారా? ఇప్పుడు నోవహు గారి కాలంలో చూస్తే ఆ లోకులందరూ కూడా ఆయన చెప్పే మాటలను చూసి నవ్వుకున్నారే తప్ప భయం లేకుండా నెమ్మదిగా తినటం, త్రాగటం, చక్కగా ఉన్నారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి జనాంగం అంతా కూడా నీటి ప్రళయంలో మునిగిపోయారు. ఇక యేసుక్రీస్తుల వారి నాటికి వచ్చే నాటికి కూడా లోకం ఎలా ఉంది? లోకులు ఎలా ఉన్నారు చెప్పండి? ఎలా ఉండాలి చెప్పండి? ఒకనాడు జరిగినటువంటి పరిస్థితిని బట్టి మనందరం భయపడాలి కదా. ఇప్పుడు కరోనా వచ్చిందండి, ఇప్పుడు కూడా అదే కరోనా అవుతుందంటే మనం భయం లేకుండా తిరుగుతామా? మరలా మాస్క్ పెట్టుకుంటాం, శానిటైజర్ వాడుతుంటాం, ఇవన్నీ మనం పాటిస్తాం. ఎందుకు? ఒకనాడు కరోనా అంటే ఏంటో తెలుసు మనకి. తెలిసిన తర్వాత కూడా అదే స్థితిలో ఈరోజు కూడా వస్తుంది అన్నప్పుడు మనం జాగ్రత్త పడతామా లేదా? పడతాం. ఇక జాగ్రత్త పడకుండా ఉన్నాను అంటే ఏమవుతాం? ఇప్పుడు నోవహు గారి కాలంలో అలాగున్నారు. ఇలా జరిగింది, అలాంటిది మరలా జరుగుతుంటుంది అని చెప్పినప్పుడు ఇంకెంత భయం కలగాలి? అంటే లోకులకి దేవుని మాట మీద నమ్మకం కలగాలి కదా. మరి కలిగిందా? పోనీ మనుషులు చెప్తూ కలగలేదు, ప్రవక్తలు చెప్తూ కలగలేదు, యేసుక్రీస్తుల వారే స్వయాన వచ్చి చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు చెప్పినప్పుడు కూడా కలగొద్దా? మరి కలిగిందా? అసలు లోకం అప్పుడు యేసుక్రీస్తుల వారు వచ్చిన నాటికి కూడా లోకం ఎలా ఉందో చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 9వ వచనం. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు. లోకులు నా యందు ఇంకా నమ్మకం ఉంచలేదు. నేను చెప్పే మాట ఎవరిది? యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి ఏమని చెప్పాడు? నేను చెప్తున్న మాట నా మాట కాదు. ఎవరి మాట? తండ్రి మాట. ఆ తండ్రి నాకు నేర్పాడు, మీకు చెప్పమన్నాడు, మీకు చెప్తున్నాను, మీరు మారండి. అంటే మాట విన్నప్పుడు మనలో ఏం కలగాలి? విశ్వాసము కలగాలి. విశ్వాసం కలిగిందా? విశ్వాసం అంటే భయభక్తులతో కూడిన విశ్వాసం కలగాలి. భయం కలిగిందా? భక్తి కలిగిందా? ఏది లేదు. ఆయన మనకు మార్పు అయితే వచ్చేసింది. మొత్తానికి మాత్రం మనం మారినామండి. ఇప్పుడు మనందరం మారినామా? మారలేదా? మారినావు. ఎలా మారావు? ఎలా మారావు? దేవుని వాక్యానుసారమైనటువంటి మారు మనసు మనకి కలగలేదు. లోకంలో ఉన్న వారి వల్ల ఇంకా ఉన్నాము. కనుక ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి. యేసునందు, యేసు మాట యందే, ఆయన యందే విశ్వాసం ఉంచలేదు. విశ్వాసము లేని జనంలో బ్రతుకుతున్న మనము ఇంకా ఎంతకాలం బ్రతుకుతారో అలా చెప్పండి. అందుకే లోకులు మనలో ఉండేటువంటి దాన్ని చూసి చెప్పి నవ్వుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి విశ్వాసం కలిగిన వారమిగా మనం మారాలంటే, లోకుల చేతిలో నుండి మనం తప్పింపబడాలని అంటే, ఈ లోకంలో నుండి మనం వేరు కావాలంటే చెప్పండి. అంటే లోకంలో ఉన్న వారికి ఒక లోపం ఉంది. అది దేవుని భయం లేకుండా, దేవుని యందు విశ్వాసం లేకుండా బ్రతుకుతున్నారు కాబట్టి లోకులకి లోపం ఉంది. ఈ లోపంలో నుండి మనం తప్పింపబడాలి. కనుక మరి ఈ లోపాలను తీసేసేది ఎవరు? మీకు అర్థమవుతుందా? లోకంలో ఉన్న వారిలో కొన్ని లోపాలు మనకు కనబడ్డాయి. ఏంటి ఆ లోపాలు? భయం లేకపోవటం, విశ్వాసం లేకపోవటం, లోబడకపోవటం, ఇవన్నీ లోపాలు. మరి ఈ లోపాలలో నుంచి మనం ఏం కావాలి? బయటికి రావాలి కదా. మరలా బయటికి రావాలని మనం ఏం చేయాలి? మనకు ఎవరు అవసరం? క్రీస్తే అవసరం. క్రీస్తుని వెంబడించిన వాళ్ళు అవసరం. ఈరోజు క్రీస్తు వెనకాల ఎందరైతే నడిచారో భక్తులు, వారిని ఈరోజు మనం అనుసరించి నడుచుకోవాలి. కనుక క్రీస్తుని అనుసరించే వాళ్ళందరూ ఏమవుతారో తెలుసా? ఆత్మీయులు. ఆత్మీయులు అండి. మరి ఆత్మీయులు ఏం చేస్తారు? ఆత్మీయులు ఏం చేస్తారు? నీలో ఉన్న లోపాలను చూసి గద్దిస్తారు.
ఏం చేస్తారో తెలుసా? ఆత్మీయులు ఏం చేస్తారు? నీలో ఉన్న లోపాలను చూసి నేనేం చేస్తారు? గద్దిస్తారు. ఇప్పుడు అలా గద్దించటం వలన మనకి లాభం ఉందా? ఉంది. ఒకరోజు ఏమంటే నోహవు గారు గద్దించి చెప్పాడు, లాభం లేదు. ఎందరో భక్తులు ప్రవక్తలు చెప్పారు, వినలేదు. యేసుక్రీస్తుల వారు చెప్పారు, కొందరు విన్నారు. అలాంటి వారు ఈరోజు అపోస్తలులుగా ఉన్నారు. ఆదిమ సంఘములో చేర్చబడిన, క్రీస్తు సంఘములో చేర్చబడిన వారందరూ ఆత్మీయులు. ఈరోజు మనకు ఆత్మీయులు కావాలా, లోకులు కావాలా? ఒకసారి ఆలోచించండి. లోకులు వద్దండి, ఆత్మీయులు కావాలి. ఈ ఆత్మీయులు ఏం చేస్తారు? నెమ్మదిగా ఉంది, భయం లేకుండా బ్రతుకుతున్నావా? అట్టయితే నీకు జాగ్రత్త అని చెప్తారు. భయపడు, గద్దిస్తారు. కనుక మనలో లోపాలు ఉంటే మనం దేవుని చెంతకు వెళ్ళలేం. కాబట్టి ప్రియులారా, మనము గద్దింపబడాలి. మనలో ఏముంది చెప్పండి? ఏమంటే మమ్మల్ని గద్దించడానికి మేము ఏం చేస్తున్నామండి అని అనుకుంటారా? ఒక మాట చూద్దాం. మనలో మన విశ్వాసంలో లోపాలు ఉన్నాయా లేదా అనేది మనం చూద్దాం. అందుకే మనకంటే ముందుగా ప్రవక్తలను, తర్వాత సేవకులను, తర్వాత అపోస్తలులను, ఈరోజు దైవజనులను కూడా మన మధ్యలో నిలబెట్టాడు. ఎందుకు వీళ్ళని ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు? ఒక సేవకుని ఎందుకు నిలబెట్టి ముందుకు నడిపిస్తున్నాడు? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? సేవకుని విలువ మీకేమైనా తెలిసిందా? సేవకుడు తాను కష్టపడి లోకానికి, చుట్టూ ఉన్న వారికి, సంఘానికి చెబుతుంటున్నప్పుడు ఎప్పుడైనా మనసు పెట్టి భయపడుతూ వినాలి అన్న ఆలోచన మనకి ఎప్పుడైనా కలిగిందా? అసలు సేవకుడు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? ఒకసారి చూడండి మీరు. తీతుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనంలో, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించి నిమిత్తము నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. చూసారా? అపోస్తలుడైన పౌలు గారు ఏమంటే ఒక పత్రిక రాస్తూ ఏం చెప్తున్నాడు? నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్దాలి. సంఘాలలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి, సంఘస్థులలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి. ఈ లోపం వాళ్ళకి తెలియటం లేదు, వాళ్ళకి భయం లేకుండా ఉంటున్నారు. ఇంకా ఈ లోక ఆచారాలు, ఈ లోక పద్ధతులు, ఈ లోకంలోనే బ్రతుకుతున్నారు, ఇది వారికి ప్రమాదము అని వీళ్ళకు లోపంగా ఉన్న వాటిని నువ్వు సరిచేయి, నువ్వు దిద్దు అని చెప్తున్నాడా? చెప్పండి. ఉన్నారా? అంటే ఇక్కడ ఇప్పుడు మనకు తీతు కానీ, తిమోతి కానీ వీళ్ళందరూ మనకి ఎవరుగా కనపడుతున్నారు? ఆత్మీయులు అంటే సేవకులు అండి. సేవకులు మనల్ని ఏం చేస్తారు? ఎప్పుడు కూడా మనలో ఉన్న లోపాలను చూసి, ఇక్కడ లోపాలు ఉన్నాయి దిద్దటానికి మనకు కావాలా వద్దా చెప్పండి? కావాలి. మరి అలాంటి మన లోపాలు దిద్దేది ఎవరు? సేవకులు ఉండాలి, ఆత్మీయులు ఉండాలి. ఏంటి మనలో ఉన్న లోపాలు? మన విశ్వాసంలో కూడా లోపాలు ఉన్నాయట. ఇంకా మీరు అదే 2వ అధ్యాయం చూడండి. ఇప్పుడు ఏంటి లోపాలు ఉన్నాయో చూడండి. 2వ వచనం, ఏలయనగా వృద్ధులు, మితానుభవము గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస, ప్రేమ, సహనములు యందు లోపము లేని వారై ఉండవలను. చూసారా? ఈ లోకంలో బ్రతుకుతున్న లోపము లేని వారుగా ఉండాలి అంటే మనలో ఏముండకూడదు అంటే తెలుసా? విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, సహనం ఉండాలి. విశ్వాస, ప్రేమ, సహనములలో లోపము లేని వారై ఉండాలి. ఒకనాడు లోకానికి విశ్వాసం లేదు, ఒకనాడు లోకానికి ప్రేమ లేదు, ఒకనాడు విశ్వాసులకు సహనము లేదు. యేసుక్రీస్తుల వారి నాటి కాలంలో సహనం ఉందా? సహనము లేకపోవటం వలన మంచి చెప్పుతున్న వారిని నిరాకరించి సిలువ వేచి చంపారు లోకులు. చూసారా? అంటే దేవుడన్నా, దేవుని మాట అన్నా, దేవుని పక్షాన వచ్చి నిలబడే వాళ్ళన్నా కూడా లోకానికి భయము లేదు. ధిక్కరించారు. యేసుక్రీస్తుల వారిని అతి కిరాతంగా సిలువ వేచి చంపారు. ఇది సహనం ఉందా చెప్పండి? ఈరోజు అలాంటి నీ కొరకు, నా కొరకు, లోకం కొరకు సహించినటువంటి యేసుక్రీస్తుల వారు సహనము కలిగిన వాడుగా ఉన్నారు. ఈరోజు అదే యేసును నమ్ముకున్న నీవు సహనం కలిగి ఉన్నావా? మనకేమైనా సహనం ఉంటుందా? ఉందో చెప్పండి. ఎక్కడ సహిస్తున్నాం?
ఎక్కడ సహనం ఉంది? ఎక్కడ ప్రేమ ఉంది? అయినా దేవుడు తనను సిలువేస్తున్న వారిని, తనను ఈ లోకంలో ఎంతో చిత్రహింసలు పెడుతున్న వాళ్ళందరి విషయంలో ఆయన ప్రేమించాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించమని చెప్పాడు దేవుడు. ప్రేమ. అలాంటి ప్రేమ కలిగిన మాటలు చెప్పడం వలన అనేకులు ఆ రోజు ఆయన యందు విశ్వాసం కొందరు ఉంచారు. తర్వాత అంటే విశ్వాస, ప్రేమ, సహనములు యందు ఈరోజు మనం లోపము లేని వారుగా ఉండాలి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాడు దేవుడు? ఇదంతా ఎందుకు చెప్తున్నాడు? వీళ్ళకు కొన్ని అలవాట్లు ఉన్నాయి. వీరు కొన్ని అలవాట్లు ఉంటాయి కదా. మన అలవాట్లు మనం యాడికి మనం మారినా మన అలవాట్లు మారవు. ఇదొక విచిత్రం. మనం క్రైస్తవులుగా మారుతాం. ఇక్కడ విచిత్రం ఏంటంటే క్రైస్తవులుగా మారామండి, కానీ అలవాట్లు మార్చుకోమని చెప్పారా మీరు? క్రీస్తుని అంగీకరించండి అన్నారు, అంగీకరించాము, ప్రార్థన పోతున్నాం అంతే. కానీ మాట మారదు, చూపు మారదు, తీరు మారదు, ఏది మారదు. మరలా మనం అందరం అంటే ఇలా ఉంటే మనలో లోపాలు ఉన్నట్టే. మీరు కింది చదువుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి, మనకి చాలా విషయాలు ఉన్నాయి. కనుక విశ్వాసంలో, ప్రేమలో, సహనాలలో మనం ఏ విషయంలో కూడా లోపం లేని వారై ఉండాలి. ఇంకా ఎలాంటి వారుగా ఉన్నారో తెలుసా? 13-14 వచ్చిన చదవండి, మొదటి అధ్యాయము. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో విశ్వాసులుగా మారిన తర్వాత ఇంకా ఎలా ఉన్నారో చూడండి. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దించుము. ఇంకా మంచి బోధలు విన్నారే, మంచి మాటలు విన్నారే, విన్న తర్వాత ఇంకెంత మంచిగా మారాలి, ఇంకా ఎంత గొప్పగా నువ్వు క్రీస్తు కొరకు బ్రతకాలి చెప్పి ఈ లోకంలో. కానీ బ్రతుకుతున్నారనండి? కల్పనా కథలు వినేసి మరలా తప్పిపోతున్నారట. అంటే మనందరం కూడా ఏమైతే భవిష్యత్తులో తప్పిపోయే గ్యాంగ్ అన్నట్టు అందరూ కూడా ఏమైపోతున్నారు? చిన్నగా తప్పిపోతూ ఉంటారు అని చెప్పాడా? స్వస్థలకు నిమిత్తము వారిని కఠినంగా గద్దించుము. గద్దిస్తున్నారు అంటే ఆత్మీయులు ఏం చేస్తారనంటే నీలో ఉన్న లోపాలను చూసి గద్దిస్తారు. మరి గద్దించినప్పుడు గద్దింపు మాట వింటున్నావా? దేవుడు నన్ను గద్దించాడు అన్న భావన మనకు వస్తుందా? మనం గద్దించడం వల్ల చివరికి ఏమైపోతున్నారు? మనుషులకు దూరం అవుతున్నారు, స్నేహానికి, సంఘానికి, క్రీస్తుకి, దేవునికే దూరమై బ్రతుకుతున్నారు. ఏం సాధిద్దామని చెప్పండి? ఏం సాధిస్తామనండి? ఏం సాధించలేమనండి మనం. కనుక ప్రేమని దేవుని వరలారా ఆలోచించండి. కనుక ఇంకా ఎలాంటి వారుగా ఉన్నారో తెలుసా? సంఘంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి? కల్పనా కథలు వినకూడదు. ఇతరులు ఏదో చెప్తూ ఉంటారు, ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మనం ఎందుకు వినాలి మాట? మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఒక సత్యమే ఉండాలి మన మాట మీద. మన మాట మీద మనకు నమ్మకం ఉండాలి. మనం మాట్లాడామంటే అందులో తప్పు ఉండదు, అంతే. అంత నిజాయితీగా మాట్లాడుతున్నామా? అంత గొప్పగా మాట్లాడుతున్నామా? వినివారికి మేలు కలిగేలా మనం మాట్లాడుతున్నామా? అవసరం బట్టి మాట్లాడాలని అనుకుంటున్నావా? అవసరం లేకపోయినా మాట్లాడతాం మనం. మనకుందిగా నోరు అన్నట్టుగా ఈరోజు లోకులు ఉన్నారండి. వాళ్ళ ఉంటే మనం ఎలా? మనం క్రైస్తవులం కదా. కనుక మాటలో కానీ, చూపులో కానీ, చేతలలో కానీ, ప్రవర్తనలో కానీ, మనం చేసే ప్రతి పనిలో ఏది కూడా లోపం ఉండకూడదు. కల్పనా కథలు, ఇది కాదనండి అదంటే మనం వింటాం, అలా కాదండి ఇలా అంటే వినం. కల్పనా కథలు మనం వినకూడదు. సత్యము నుండి తొలగిపోయేటువంటి ఆలోచన మనకు ఉండకూడదు. ఇక మనం వచ్చామా, చావైనా బ్రతుకైనా ఏదైనా ఇదే, క్రీస్తుని చూపించాలి మనం. అలాంటి ఆలోచనతో మనం బ్రతకాలి. ఇలా సత్యం మాట్లాడకుండా అబద్ధాలు మాట్లాడుతూ, అబద్ధాలుగా జీవిస్తూ, మోసం చేస్తూ బ్రతుకుతున్నటువంటి మనందరము కూడా లోపము కలిగిన వారమా కాదా? కనుక మరి ఇలాంటి లోపాలు తెలిసినప్పుడు సేవకులైనా, తోటి సహోదరుడైనా మనల్ని ఏం చేస్తారు? గద్దిస్తారు. గద్దించాలి కూడా. ఒకవేళ నీకు ఏదైనా తెలిసినప్పుడు నువ్వేం చేయి? ఒక సోదరిగా లేదా ఒక సహోదరుడిగా నువ్వు గద్దించు. 1-2 సార్లు గద్దించు. తర్వాత 1-2 సార్లు గద్దించమాడు. తర్వాత ఏం చేయమన్నాడు? భుజం మీద చేసుకొని తిరగమన్నాడా? 1-2 సార్లు చెప్పండి, వినకపోతే విడిచిపెట్టాలి. ఏం చేస్తాం చెప్పండి? ఎందుకనంటే అలాంటి వారి వలన క్రీస్తుకి, సంఘానికి కూడా కలంకం వచ్చేస్తుంది. మరలా సిలువ వేసిన వారంగా మారిపోతాం. బహాటంగా ఆయన సిలువ వేసిన వారితో మనం సమానం అయిపోతాం. కనుక అలా ఉండకూడదు. కనుక మీకున్న విశ్వాసము, మీకున్న ప్రేమ, మీకున్న సహనము ఇది ఎప్పటికీ కొనసాగించండి. అలాంటి లేని వారిని దేవుడు గద్దిస్తాడు. ఒకవేళ లేదా లోపంగా ఉందా సరిచేసుకోండి, బాగుంటాం.
సరి చేసుకోకపోతే మాత్రం మనల్ని ఎవరు బాగు చేయలేదు. అంటే ఇప్పుడు లోకులకి ఆత్మీయులకు తేడా తెలిసిందా? ఏంటి లోకులకి మనకు తేడా? మనలో ఉన్న లోపాలను చూసి నవ్వుకోరు, ఏం చేస్తారు? చూసి గద్దిస్తారు. ఇలా గద్దించటం వలన నీలో ఏమొస్తుంది? మార్పు. ఇప్పుడు ఆ మార్పుని తీసేసేది ఎవరు? గద్దించటం వలన మార్పు వచ్చేసింది. ఆ మార్పు ఎవరి వలన వచ్చినట్టు? మనకి దేవుని వలన. అంటే దేవుడు నిన్నేం చేస్తాడు? నీ లోపాలను తీసి ఘనపరుస్తాడు. ఎంత మంచి సందర్భాల్లో చూస్తున్నా దేవుడు ఏం చెప్తున్నాడు? లోకులు నీ లోపాలను చూసి నవ్వుకుంటారు, ఆత్మీయులు నీ లోపాలను చూసి గద్దిస్తారు. దేవుడు నీ లోపాలను చూసి తీసేసి నిన్ను ఘనపరుస్తాడు. ఘనపరుస్తాడండి. మరి ఘనపరచబడుతున్నామా? నువ్వు ఘనపరచబడుతున్నావా? నువ్వు నేను మనం ఘనపరచబడ్డామండి. ఒకప్పుడు మన బ్రతికేంది చెప్పండి? ఒకప్పుడు మన బ్రతికేంటి? ఇప్పుడు క్రీస్తులో ఉన్నాం. క్రీస్తు అద్దం ముందు, వాక్యం ముందు నిలబడి చూస్తే మన బ్రతుకు మీద మనకి ఏం వేయాలనిపిస్తుంది? ఏమనిపించదు మీకు? మన బ్రతుకు మీద మనకి ఉమ్మి వేయాలనిపించదు? ఏంటి నా బ్రతుకు? ఒకప్పటిది. క్రీస్తులోకి రాకముందు బ్రతుకుని తలుచుకుంటే ఎంత అసహ్యంగా ఉంది. ఇప్పుడు దాన్ని తీసేసి దేవుడు నిన్నేం చేశాడు? ఘనపరిచాడు. అంటే దేవుడు ఎలాంటి వాడు తెలుసా? నీలో ఉన్న లోపాలను తీసివేసి ఘనపరుస్తాడు. ఘనపరుస్తాడు. అలా ఘనపరచబడిన వారమేనండి మనందరం. ఒకనాడు ఎంతమంది భక్తులు ఉన్నారు చెప్పండి? ఈరోజు ఎంతోమంది భక్తులు ఉన్నారనండి. అలాంటి ఘనపరచబడిన నువ్వు దేవుని ఘనపరుస్తున్నావా? ఇప్పుడు దావీదు గారిని అంటాం. దావీదు గారు తప్పు చేయలేదండి, సొలొమోను గారు తప్పు చేయలేదండి, కానీ మనం మాట్లాడుకుంటాం. దావీదు గారు తప్పు చేశాడు, ఒక బత్షెబ విషయంలో ఒక తప్పు చేశాడు. తర్వాత దేవుడు ఏమని చెప్పాడు? ఈ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలలో నమ్మకమైన వాడుగా, నీతిమంతుడుగా ఉన్నాడు. చేసిన తప్పు ఒకటి. అంటే దావీదు గారిలో ఒకనాడు లోపాలు ఎన్ని కనపడ్డాయి? ఒకటి కనపడది. కానీ దేవుడు ఆ లోపాన్ని కూడా తీసివేసి ఘనపరిచాడు. ఎలా ఘనపరిచాడు? అపోస్తల కార్యములు 13:22 ఏమని చెప్పాడు? దావీదు నా ఇష్టానుసారుడైన నేను యెషే కుమారుని కనుగొన్నాను అన్నాడు ఆయన. అంటే దావీదును కనుగొంటున్నాడట. ఎక్కడున్నాడు? మనం ఏం చేస్తాం? ఇంక వాళ్ళలో ఏం దొరికిద్ది, ఇంక వీరిలో ఏం దొరికిద్ది అని ఎదురు చూస్తుంటాం. మనకి ఎప్పుడు దొరుకుతారా అని. ఇదేనా ఇక మనకు పని? కానీ దావీదు గారు చూసారా? అమ్మో, ఒకసారి నేను తప్పు చేశాను, దేవుడు నన్ను గద్దించాడు, మరలా ఈ తప్పు నేను చెయ్యకూడదు అనే భయము, భక్తి కలిగి జీవించాడు. ఈరోజు దేవుడు ఆయనకి ఎలాంటి బిరుదు ఇచ్చాడు చెప్పండి? నా ఇష్టానుసారుడైన మనుషుడు. అంటే దావీదు గారు ఘనపరచబడ్డాడా లేదా? దేవుడు లోపాలను చూసి నవ్వుకోడు, గద్దిస్తాడు. తర్వాత ఏం చేశాడు? ఘనపరుస్తాడు. ఈరోజు దావీదు లాంటి వాడుగా ఈరోజు మనం ఉంటున్నామా? ఆలోచించండి. ఎవరు ఉంటున్నారు చెప్పండి? ఒకనాడు యేసు మాటలు వినక, ఆ యేసు మాటలు విని బ్రతుకుతున్న వారిని హింస పెట్టి వారిని చంపివేస్తూ బ్రతుకుతున్న ఒక వ్యక్తి మనకు కనపడతాడు, పౌలు గారు. ఆ పౌలు గారు ఎంతటి భయంకరమైన హంతకుడో, కిరాతకుడో, దూషకుడో మనకు తెలియదు కాదు. అలాంటి ఆయనని చివరికి వచ్చేసరికి ఎలా మారాడు చెప్పండి? మీరు చూస్తే ఆ మాటలన్నీ కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకు సమయం లేదు. మీరు తిమోతి పత్రికలో 1 అధ్యాయం 12-13 వచ్చిన చూస్తే, ఒకప్పుడు నేను ఎలా ఉన్నానో తెలుసారు, తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. చూసారనండి? ఒకనాడు పౌలు గారు నేను ఎలాంటి వాడినో తెలుసా? దూషకుడును, హంతకుడును, హింసకుడును, హానికరుడును. ఇలాంటిదండి నా క్యారెక్టర్ అది. కానీ అలాంటిగా ఉన్న నన్ను యేసుక్రీస్తుల వారు నన్ను మార్చాడు తన మాటల చేత. నేను మారాను. నాలో ఉన్న లోపాలను చూడలేదు, దేవుడు తీసివేశాడు. ఈరోజు నన్ను ఘనపరిచాడు. ఏంది తెలుసా? లోకానికి సువార్తను ప్రకటించటానికి నన్ను ఎన్నుకున్నాడు ఆయన. దిగంతముల వరకు రక్షణార్థమైనటువంటి సువార్తను ప్రకటించటానికి నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని గొప్పగా చెప్పుకుంటున్నాడు ఆయన. మన గొప్పలు చెప్పుకోవటం కాదు, అవునా? తన బ్రతుకును మార్చిన దేవుణ్ణి గొప్పగా చేస్తున్నాడు ఆయన. చివరికి ఎలా అయిపోయాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. అంత ఘనం ఇచ్చాడండి. క్రీస్తును పోలి నడుచుకోవటమే ఎంత ఘనత వచ్చిందో చెప్పండి ఆయనకి. ఎంత ఘనుడుగా ఉన్నాడు.
అంత ఘనుడు కావడానికి కారణం ఏంటి తెలుసా? నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడుచున్నాను. ఆయన కొరకు నేను బ్రతుకుతున్నాను. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అన్నట్టుగా ఈ లోకంలో నేను ప్రతిదీ విషయాన్ని కూడా నేను పట్టించుకోను. లోకంలో నాకు ఉన్నా లేకపోయినా, బట్టలు ఉన్నా, తిండి ఉన్నా, ఏది ఉన్నా లేదు లేకపోయినా నా దేవుని కొరకే నేను బ్రతుకుతానని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు ఆయన. ఎందుకో తెలుసా? దేవుడు ఆయన గణపరిచాడు అన్న సంగతి మర్చిపోలేదు. ఈరోజు నిన్ను గణపరిస్తే నువ్వేం చేస్తున్నావు? నీ తోటి వారికి, నీ లోకంలో ఉన్న బంధువులకు, నీ లోకంలో ఉన్న స్నేహితులకు ఆనందం కలగటానికి, వాళ్ళని గణపరచడానికి మనం ఎంతటికైనా దిగజారి బ్రతుకుతూ ఉన్నాం. ఒక్కసారి మనం మనసు పెట్టి ఆలోచించండి. లోకంలో ఉన్న వారికి ఘనత రావాలని నిన్ను గణపరిచిన దేవుణ్ణి గణహీనపరుస్తున్నావు. ఎంత అన్యాయం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు చెప్పండి? ఈరోజు నిన్ను గణపరిచిన దేవుని గణపరచు. ఎలా గణపరచాలి? క్రియల ద్వారా, మాటల ద్వారా. ఆయన యందు విశ్వాసం ఉంచిన ఒక విశ్వాసుడిగా నువ్వు ఆయన గణపరచండి. గణపరచబడ్డారా? గణపరచబడ్డారు. కనుక ఒకసారి మీరు ఆలోచించండి. ఒకటేనండి, లోకము, ఆత్మీయులు, దైవం. ఈ 3 విషయాలు మనకు ప్రాముఖ్యంగా మనం నేర్చుకున్నాం. లోకం ఎలాంటిది, ఆత్మీయులు ఎలాంటి వారు, దేవుడు ఎలాంటి వాడు. ఇంత మంచి విషయాలు దేవుడు మనకు తెలియచేస్తుంటున్నప్పుడు మనం విని పాటించక బ్రతికితే మన జీవితానికంటూ ఒక అర్థం ఉండదు. కనుక ఆలోచించండి. క్రీస్తు మీ శరీరమందు గణపరచబడాలి. పౌలు గారు ఏం చెప్పాడు తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూడండి, ఒక ముగించుకుంటాను. 1వ అధ్యాయం 19వ వచనంలో ఏమని చెప్పాడు చెప్పండి? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడును. క్రీస్తు నా శరీరములో గణపరచబడును. క్రీస్తు నీ శరీరములో గణపరచబడాలంటే ఇప్పుడు నీ శరీరము దేనికి లొంగాలి? దేవుని వాక్యానికి. నీ దేహం అంతా కూడా దేవుని పనిలో ఉండాలి. అంతే. మీరు సజీవ యాగముగా ఆయన శరీరాలను మీరు సమర్పించుకోవాలి. అలా ఉన్నాయా మన శరీరాలు? దేని కొరకు ఉంటుందో చెప్పండి. శరీరాలు దేని కొరకు? శరీరం ఎంత ఆనందంగా ఉంటే శరీరానికి ఏం కావాలో అది పెడతాం. దీనికి నగలు కావాలనంటే, శరీరానికి నగలైతే ఆనందం, అబ్బా నగలు తెచ్చిపెట్టుకుంటాం. శరీరానికి ఇంకేం ఆనందం ఎక్కడుంది? ఇంకా శరీరానికి ఆనందం ఎక్కడ కలిగిద్ది మనకి? చాలా దూరం ప్రయాణాలు చేయాలి, జర్నీ. ఆ శరీరాన్ని జర్నీ చేస్తే ఎంత ఆనందం. ఇంకేం చేయాలి? దీనికి తిండి పెట్టాలంటే పెట్టదండి. మంచి మంచి రుచులు కోరుకుంటుంది కదా. ఇలాంటి రుచులు ఇచ్చి దేహానికి కావాలి. ఇదే గణపరచబడటం అంటే? దేవుడు నీకు దేహాన్ని ఇచ్చింది తిండితో గణపరచబడటానికా? తాగితే ఎలా ఉంటుంది? తాగితే దేహం ఎలా ఉంటుంది చెప్పండి? చిందులేస్తుంది, అది ఆగదు. ఏదైనా పక్కముంటున్నో ఎవరున్నారు అనేది కూడా చూడదండి. దేహం ఎంత గొప్పగా ఉంటామో తెలుసా? ఇందుకేనా దేవుడు నీకు దేహాన్ని ఇచ్చింది. దేవుడు అడుగుతాడు కదా, ఏంటి దేహాన్ని ఎటు మలుస్తున్నావు? క్రీస్తు మీ శరీరంలో డ్యాన్స్ చేస్తే గణపరచబడతాడా? తిండి గణపరచబడతాడా? తాగితే గణపరచబడతాడా? తిరిగితే గణపరచబడతాడా? ఒకసారి ఆలోచించండి. తిరగాలి, సువార్త పనిలో తిరగాలి. పౌలు గారు అదే, క్రీస్తు నా శరీరం అందు గణపరచబడుతున్నట్లుగా నేను సువార్తను ప్రకటించుచున్నాను. సువార్తకు వస్తారా? గణపరచబడతానంటే, అమ్మో సువార్తకు వెళితే దేవుడు గణపరచబడతాడు నాలో అని సువార్త కొరకు పరుగులు తీసేవారు ఎవరు లేరు. చూడండి ఎంత లోపాలు ఉన్నాయి మనకి. కానీ ఈ లోపాలు చెప్తే మనకి కోపాలు. నిజం, దేవుడు చెప్పాడు. కనుక మీరు ఆలోచించండి. ప్రియమైన దేవుని వలన క్రీస్తు మన శరీరంలో గణపరచబడాలంటే నీ నోటి మాట వలన, నీ ప్రవర్తన వలన గణపరచబడాలి. అంటే నువ్వు ఏది మాట్లాడినా వాక్యమే మాట్లాడాలి. వాక్యానుసారమైనటువంటి విషయాలు ఎక్కువగా మాట్లాడాలి. మరలా ఈ లోకంలో ఉన్న మాటలు, మరలా ఎప్పుడో జరిగిపోయినటువంటి మాటలను తీసుకొని వచ్చి మరలా ఎప్పుడు మాట్లాడకూడదు. గతించిన కాలం అయిపోయింది, మరలా వాటిని ఎందుకు రిపీట్ చేస్తారు? రిపీట్ అయిపోయేటట్టుగా మాట్లాడకండి. అదేనా గణపరచబడటం అంటే? ఒకనాడు లోపమే, మనం పాపలమే, నీచులమే, నికృష్టులమే. కానీ అదంతా అయిపోయింది కదా. క్రీస్తులోకి బాప్తిసం తీసుకుని సమాధి చేయబడ్డాం కదా. మరలా మారిన తర్వాత నూతన జీవితాన్ని పొందుతూ గడుపుతుంటున్నప్పుడు మరలా పాత జీవితాన్ని మాటలు తీసుకొని వచ్చి ముందు పెట్టి శారీరకంగా మానసికంగా బాధ పెట్టే వాళ్ళుగా ఉండొద్దు అని చెప్తున్నాడు దేవుడు.
అలాంటి వారుగా మీరు ఉండకండి. జరిగిపోయిన సంగతులను మాటికి ఎత్తవకండి. ఇది మిత్రభేదం చేసేవారుగా మారిపోతారు మీరు. అంటే భేదాలు సృష్టించడానికైనా పాతవి మరలా ఎత్తేది అది కాదు కదా. అది కూడా మనలో లోపమే. మరలా ఇది చెప్తే వద్దు, మానండి. ఏంటి? కోపం మానండి, ఆగ్రహాలు విడిచిపెట్టండి. కనుక నూతనమైన జీవితం దేవుడిని ఇంక నేను ఎలా కనపరచాలి, నేను ఎలా ఆయన సంతోషపెట్టాలి, నా దేహం దేవునికి ఇంకా ఎలా ఇవ్వాలి, ఈ దేహానికి ఏం కొదవైంది, ఇంకే ఊర్లు లేవు ఆ ఊర్లోకి పోవాలి స్వార్థ కొరకు అనండి. మనం చూసి రావడానికి ఇంకే ఊర్లు ఉన్నాయి, వాటిని కాదు చూసి వచ్చేది. విశ్వాస సువార్త నేను వెళ్ళవలసిన ప్రదేశాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అలాంటి ప్రదేశంలోకి వెళ్ళి క్రీస్తును ప్రకటిస్తే అప్పుడు నీ దేహమందు ఎవరు గణపరచబడుతున్నారు? క్రీస్తు గణపరచబడుతున్నాడు. అంటే దేవుడు ఏం చేసేవాడు? నీలో ఉన్న లోపాలను తీసేసి నిన్ను గణపరిచేవాడు. కనుక ఆలోచించండి, లోకుల దగ్గర ఉంటారా, ఆత్మీయుల చెంత ఉంటారా, దేవుని దగ్గరకు వస్తారా? లోకులైతే నేను చెప్పి ఏదో నీ గురించి నవ్వుకుంటారు. ఆత్మీయుల దగ్గర ఉంటే నీలో ఉన్న తీసేసి నేను గద్దిస్తారు, సరిచేస్తారు. అదే ఇంకా దేవుని దగ్గరికి వస్తే నీలో ఉన్నది మొత్తం తీసేసి నేను గణపరుస్తాడు. నువ్వు గణపరచబడాలంటే ఎక్కడ ఉండాలో తెలుసా? సంఘం, దేవుని వాక్యం దగ్గర ఆత్మీయులతో సహవాసం చేయండి. ఆత్మీయులతో కాకుండా నువ్వు ఎక్కడ చేసిన లోకంలో నువ్వు నవ్వుల పాలు కాక తప్పదు. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి.